చలికాలంలో వచ్చే డయేరియాస్ అంటే అతిసారము అంటారు. చలికాలంలో యాక్చువల్‌గా ఫుడ్ పాయిజనింగ్స్ అంటే ఈ అతిసారము, లూజ్ మోషన్‌కి సంబంధించిన వ్యాధులు తక్కువే వస్తాయి. కానీ వచ్చినప్పుడు అది సివియర్ వైరల్ ఇన్ఫెక్షన్‌తో వస్తుంది. సో, బయట తినేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించాలి. మంచి శుభ్రమైన ప్రదేశాల్లోనే తినాలి. ఫంక్షన్స్‌లో అది తినేటప్పుడు కూడా చూసి పదార్థం పాడైందా అవి చూసుకొని తినాలి. వీలైనంత వరకు బయట తినడం అవాయిడ్ చేయడం మంచిది. మెయిన్‌గా ఈ చలికాలంలో ఈ చర్మం పొడిబారి ఎగ్జిమాస్ అంటాం. ఎలర్జీస్ చర్మం పగిలి కొంచెం ఈవెన్ రక్తం వచ్చేదాకా కూడా అయితది. పిల్లల్లో స్కిన్ సెన్సిటివ్ ఉండడం మూలాన ఇవి చలికాలంలో పెరుగుతాయి. ఈ ఎలర్జిక్ ర్యాషెస్ అనేవి. సో, కొంచెం టైమ్ టు టైమ్ కొంచెం మాయిశ్చరైజర్ మెత్తబడడానికి ఆయిల్స్ పెట్టడము, మాయిశ్చరైజర్స్ వాడడము అవి ఎక్కువ చేయాలి. స్కిన్ ప్రాబ్లమ్స్ పరంగా అవి చూసుకోవాలి. ఎక్కువగా ఈ చలికాలంలో వచ్చేయి ఈ 2, 3 ఉంటాయి. ఎందుకంటే దోమలు అవి వర్షాకాలం వచ్చే ప్రాబ్లమ్స్ కాబట్టి ఇప్పుడు ఈ కాలంలో కొంచెం అవి తక్కువే ఉంటాయి. అస్సలు ఉండవని కాదు. కంపల్సరీ ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ దోమల నుంచి మనం జాగ్రత్త తీసుకోవడానికి సంబంధించిన ప్రొటెక్షన్ నెట్స్ వాడడము అవి